మీరు సజీవులైన వాడిని మృతులు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? అదిగోండి అలా గలిలయకి వెళ్తున్నారు. ఇప్పుడు బాగా గమనించండి, సజీవులైన వారు ఎక్కడ ఉంటారు? సజీవులైన వారు ఎక్కడ ఉంటారంటే మనుషుల దగ్గర ఉంటారు. సజీవం కానివారు అంటే మరణించిన వారు ఎక్కడ ఉంటారు అంటే సమాధిలో ఉంటారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఏం చేస్తారంటే సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, స్త్రీకి చాలా ప్రాముఖ్యం ఉంది బైబిల్లో, వాళ్ళే మరియా, సలోమి, ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలందరూ ఏం చేస్తారంటే అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే దూత వచ్చింది. దూత వచ్చి ఏమన్నాడంటే నీ రాజు ఇక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు? అదిగోండి ఎక్కడున్నాడంటే మీకు చెప్పిన విధంగా నగోండి అలా గలిలయ దగ్గరికి వెళ్తున్నాడు. ఆయనే సజీవుడైన రాజు అని చెప్పారు. నేను ఇంకా చెప్పాలని ఉంది కానీ మనం సమయాన్ని పెంచకూడదు కాబట్టి నేను పొద్దున్నే ఆయన గురించి మనం మాటల్లో చెప్పలేము. రాత రూపంలో నేను రాసింది మీ ముందుంచి ముగిస్తాను. ఏంటంటే అంటే ఆ రాజు చాలా బలమైన రాజు, ఆ రాజు పునరుద్ధానుడు. ఆ రాజు ఇంకేం చేశాడంటే అంటే మరణం యొక్క ముళ్ళు విరిచాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత తెరిచాడు. ఇంకేం చెప్పాడు అంటే నా రాజు సమాధి నుండి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నా రాజు మరణాన్ని జయించాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే నా రాజు సజీవుడై లేచాడు. ఆయనే ఎవరో కాదు, మనందరి రాజు, ఆయనే యేసు క్రీస్తు. ఇంకా ఏం చేశాడంటే అంటే ఆయన మన కోసం ఇంకా బ్రతుకున్నాడు. ఇక్కడ చిన్న మాట చెప్తే ముగిస్తాను. ఇంకా బ్రతుకున్నాడని ఎలా మీరు చెప్తున్నారు అని అంటే చాలా ప్రార్థనలు మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. ఏమనంటే దేవుడు అది కావాలి, దేవుడా ఇది కావాలి అని చాలా రకాలైన మాటలు మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. అది లేట్ అయినా కూడా మనకి అవి మనకు నెరవేరుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఆయనకి చెవులు ఉన్నాయి కాబట్టి, ఆయన విన్నాడు కాబట్టి, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి మన ప్రార్థన ఆయన అంగీకరించి ఆ యొక్క కార్యాలు మన ద్వారా చేపిస్తున్నాడు. ఈ రాజు గురించి మీరు ఎప్పుడైనా విన్నారంటే ఎక్కడా వినం, ఒకటే ఒక దిక్కుని వింటాం, అదే బైబిల్లో, అదే అక్షరాల కనిపించే మనందరి రాజు. ఇంకా ఆ రాజుని మనం ఏం చేయాలి అంటే మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ రాజుని కనుక మన హృదయంలో కనుక ప్రతిష్ఠించుకుంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఎన్నెన్నో మహిమకరమైన కార్యాలు దేవుడు మన చేత చేపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.